అధ్యక్ష సమ్మరైజ్ చేయడానికి ఈ మధ్య కాలంలో కొంతమంది పెద్ద మనుషులు మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్లు మేము రిపేర్ చేస్తుంటారు. చాలా స్పష్టంగా ఈ శాసనసభ ద్వారా ప్రకటిస్తున్నాము. కొత్తగా నిన్న రాత్రి నుంచి అన్నారం బ్యారేజ్లో కూడా లీక్ పెద్దగా మరి డ్యామేజ్ జరిగే ప్రమాదం స్పష్టంగా అవపడుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ 3 బ్యారేజ్లను కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పి ఎంక్వైరీ చేయించి వారి ద్వారా వే ఫార్వర్డ్ అన్వేషించి ముందుకు పోతామని ప్రకటిస్తున్నాను. అదేవిధంగా విజిలెన్స్ ఎంక్వైరీలో తేలిన వాస్తవాలు బట్టి ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతున్నాము. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల మరి అప్పులో ఊబిలో మరి నెట్టేసిన విషయం కూడా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాము. కాళేశ్వరం ప్రాజెక్టుకి ప్రతి సంవత్సరం 10,000 కోట్ల ఎలక్ట్రిసిటీ బిల్లు, 15,000 కోట్ల మరి ఫైనాన్షియల్ బర్డన్ ప్రతి సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి 25,000 కోట్ల బర్డన్ పడబోతున్న విషయం మరి ఆ ప్రాజెక్టు వాళ్ళు ప్రపంచంలోని అద్భుతమైన ప్రాజెక్టుగా మరి ప్రొపగాండా చేసుకున్న విషయం మరోమారు తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసి తప్పనిసరిగా ఏ ప్రాజెక్టులు అయితే త్వరితగతిన పూర్తి చేసి కొత్తగా ఆయకట్టు ఇవ్వగలుగుతామో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. బడ్జెట్లో ప్రకటించినట్టుగా ఈ ఆర్థిక సంవత్సరంలో 7 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టించే విధంగా మేము ముందుకు పోతామని స్పష్టమైన ప్రకటన చేస్తూ మీరు ఈ సమయం ఇచ్చినందుకు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు.